బర్త్డే. ఎవరిది? యేసు ప్రభు బర్త్డే. ఆయన పుట్టినరోజు ఇది అందరం జరుపుకుంటున్నాం, మంచిది. మన పిల్లవాడు పుట్టినరోజు పండుగ జరుపుకోవాలంటే ఆ అబ్బాయి మన ఇంట్లో ఉండాలి, కేక్ కట్ చేయాలా, కొత్త బట్టలు ధరించాలా, క్యాండిల్స్ వెలిగించాలా, అందరూ బంధువులు స్నేహితులు అందరూ వచ్చి కేక్ కట్ చేసిన మొక్కలు అతని నోట్లో పెట్టాలా, అప్పుడు మంచి విందు. ఇది బర్త్డే చేసుకునే విధానం. మన పిల్లలు పుట్టినరోజు పండుగ. మరి క్రీస్తు పుట్టినరోజు పండుగ జరుపుకుంటున్నాం. ఆ క్రీస్తు అనే బాలుడు నీ ఇంట్లో ఉన్నాడా? చెప్పండి, మీ ఇంట్లో ఉన్నాడా? మీ ఇంట్లో ఉండే నువ్వు క్రిస్మస్ జరిగిస్తున్నావా? ఎక్కడున్నాడా ఆయన? ఎక్కడున్నాడు ఆయన? ఇంట్లో ఉన్నాడా? నీ హృదయంలో ఉన్నాడా? నీ ఒంట్లో ఉన్నాడా? ఇంట్లో ఉన్నాడా? ఎక్కడున్నాడు ఆయన ఇప్పుడు? ఏమో మరి తెలియదు. ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడో పెట్టి నువ్వు జరుపుకునే క్రిస్మస్ ఏంటి? ఆ పుట్టినరోజు అబ్బాయి లేకుండా క్రిస్మస్ జరిగిస్తారు ఎవరన్నా? మరి ఎక్కడో పెట్టి నువ్వు జరిగించే క్రిస్మస్ ఏ క్రిస్మస్ అది? జరిగించడానికి మనం అర్హులమా? ఏమండి, అర్హత నీకుందా? ఆయన లేకుండా చేసే క్రిస్మస్కి అర్హత నీకుందా? లేదండి. యేసు ప్రభు ఎక్కడున్నాడంటే సొలొమోను మందిరంలో, యెరూషలేములో అందరూ ఒక పండుగ దినాన మందిరానికి వెళ్ళారు క్రీస్తుని ఆరాధించాలని. కారుల్లో, మోటార్ సైకిల్ మీద, బస్సుల మీద పెద్ద పెద్ద అధికారులు వెళ్ళారు. అందరూ లోపలికి వెళ్ళి చుట్టూ కూటేసుకొని క్రీస్తుని భక్తితో ఆరాధిస్తున్నారు. ఒక ముసలామె వెళ్ళింది ఆ చర్చికి. ఈరోజు క్రీస్తుని ఆరాధించాలి, పండుగ ఆరాధన నేను పాలు పొందాలి, ఇక్కడ చర్చి ఉందని సొలొమోను చర్చి దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు ఆమె లోపలికి రానివ్వాల. ఏమన్నారంటే, ఇది మీకు కాదు ఈ చర్చి, అధికారులు హోదా కలిగిన వాళ్ళు వచ్చి చర్చి, నువ్వు వెళ్ళిపోమని చెప్పి తోసేశారు. ఆమె ఎక్కడికి వెళ్ళాలి? ఎలాగైనా నేను క్రీస్తుని ఆరాధించాలి. ఆ మెట్ల దగ్గర కూర్చొని యేసు ప్రభువుకు ప్రార్థన చేస్తూ ఉంది. ఆ మెట్ల దగ్గర ఒక ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఆయన ఎవరంటే లోకానికి రక్షకుడుగా వచ్చిన యేసు క్రీస్తే. ఆయన అడిగాడు అమ్మని, ఏమ్మా లోపలికి ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు బయట కూర్చొని ప్రార్థిస్తున్నావంటే, అయ్యా వాళ్ళు నన్ను లోపలికి రానివ్వలేదు, అందుకే నేను బయట కూర్చున్నాను అయ్యా అంది. వాళ్ళు నన్నే లోపలికి రానియలేదు, నిన్నే రానిస్తారు అన్నాడు. వాళ్ళు నన్నే లోపలికి రానియలేదు, ఇక నిన్నే రానిస్తాడు అన్నాడు ఆయన. క్రీస్తు నందు ప్రియ దేవుని బిడ్డ, క్రీస్తు ఎక్కడో సొలొమోను మంటపంలో కాదు క్రీస్తు ఉండాల్సింది, సొలొమోను మందిరములో. నీ హృదయంలో క్రీస్తు ఉంటే నువ్వు చేయి పండుగ. నీ హృదయంలో క్రీస్తు లేకపోతే చేయొద్దు పండుగ. ఇక నేను ముఖ్యమైన విషయం ఒకటి చెప్పి నేను ముగించాను, ఎందుకంటే సమయం లేదు కనుక. నాకన్నా పెద్దవాళ్ళు సదస్సు ఉన్నారని తెలిసింది, అందుకని నేను ముగిస్తూ ఒక మాట చెప్పి 2 మాటలు చెప్పి. ఏంటంటే క్రిస్మస్ అనగా కేరళ సర్వీస్ అనుకుంటున్నారు కొంతమంది, క్యాండిల్స్ సర్వీస్ అనుకుంటున్నారు కొంతమంది క్రిస్మస్ అంటే మరి కోయల్ సర్వీసు, లేకపోతే ఇంకా ఏమైనా ఆడంబరాలు, ఇవే అనుకుంటున్నారు క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే అర్థం ఏమిటంటే ఆరాధన. క్రిస్టోస్ అనగా గ్రీకు పదంలో క్రిస్టోస్ అంటే ఏంటంటే క్రీస్తు అనే పదం వస్తుంది. క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం, అభిషేకించబడిన వాడు అని అర్థం. మానవులను రక్షించడానికి అర్హత కలిగిన వాడు, అతడే మెస్సియా అనే అర్థం వస్తుంది. లాటిన్ భాషలో క్రీస్తు అంటే ఆరాధించబడిన వాడు, పూజించుటకు యోగ్యుడు. ఆ రెండు కలిపితే క్రిస్మస్. క్రీస్తుని ఆరాధించటమే ఈ పండుగ. ప్రపంచ దేశమంతా 2 నెలలు 3 నెలలు చేసే పండుగ ఏదైనా ఉన్నదా అంటే కేవలం భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా దేవునికి విరుద్ధమైన వ్యతిరేకమైన రష్యా, జపాన్, చైనా, పాకిస్తాన్ దేశాలు కూడా
ఈ క్రిస్మస్ ని 2 నెలలు ఇలాగనే మనం నవంబర్ 25 నుండి డిసెంబర్ 25 వరకు మొట్టమొదటి సంవత్సరం వచ్చేంత వరకు ఈ పండుగ నిలిచే ఉంటుంది. సపరేట్ దేవుని ఉంటుంది. అంత గొప్ప పండుగ మన పండుగ ప్రియ దేవుడికి. క్రిస్మస్ అంటే ఏంటంటే సమాధానం. క్రిస్మస్ అంటేనే దేవుని సమాధానము. ఆ సమాధానము మనందరము కూడా ఆ సమాధానము కలిగి ఉండాలి. దేవుడిచ్చిన సమాధానము కలిగి ఉండాలి. క్రిస్మస్ అంటే పాపము నుంచి శాపము నుంచి విడిపించి మనందరినీ పరిశుద్ధముగా మార్చేది క్రిస్మస్ అండి. క్రిస్మస్ అంటే శాపము పాపములు కడిగి వేసేది క్రిస్మస్ ప్రియదేవుడా. అందుకే ఇది హ్యాపీ క్రిస్మస్, అందరూ సంతోషించే క్రిస్మస్, ప్రజలందరికీ సంతోషము కలిగించే క్రిస్మస్ ఇది. ఏమండి, ఏ దేశానికి దేవుడైనా కేవలము యెరూషలేముకు దేవుడా అండి? మీరు మాట్లాడుకోవద్దు. యెరూషలేముకు మాత్రం దేవుడు కాదు ఆయన. యేసు ప్రభు పుట్టినప్పుడు యెరూషలేములో ఉన్న యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళందరూ వెళ్ళి యేసు ప్రభువును పరామర్శించలేదు, ఆ తల్లిని పరామర్శించలేదు, స్తుతి పాటలు పాడలేదు, జోలలు పాడలేదు, పూజించలేదు. కనుక ఆయన లోకమంతటికి దేవుడైన యేసు ప్రభు పుట్టినప్పుడు ఆకాశపు దూతలు హర్షించినాయి, జ్వాల పాటలు పాడి మంగళ హారతులు పట్టారు. భూమి పులకరించిపోయింది యేసు ప్రభు పుట్టినప్పుడు. భూలోకానికి విముక్తి కలిగిందని.